కొన్ని సందర్భాల్లో కన్న బిడ్డల్ని తండ్రులే చంపేస్తున్నారు. మహారాష్ట్రలో జరిగిన ఒక ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కన్న బిడ్డల్ని, ఇద్దరు ఆడపిల్లల్ని గొంతు నులిమి చంపేశాడు ఒక తండ్రి. రెండు దారుణ ఘటనలు వెలుగులోకి, ఒకటి బెంగళూరులో, మరొకటి మహారాష్ట్రలోని చంద్రాపూర్లో. బాధ కలిగించే అంశం ఏంటంటే ఈ రెండు ఘటనల్లోనూ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో పిల్లలు బలైపోయారు. బెంగళూరులో ఇద్దరు కుమార్తెలను గొంతు నులిమి చంపేశాడు తండ్రి. 5 ఏళ్లు 10 ఏళ్ల వయసున్న ఇద్దరిని పొట్టను పెట్టుకున్నాడు ఇమ్రాన్. భార్యతో ఉన్న మనస్పర్ధల కారణంగా పిల్లల ఉసురు తీశాడు ఇమ్రాన్. పిల్లలకి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఒక హోటల్ గదిలో అకామిడేషన్ తీసుకున్నాడు తండ్రి. హత్య తర్వాత ఆత్మహత్యాయత్నం చేశాడు తండ్రి. బతికిపోయి ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్లో ఉన్నాడు ఇమ్రాన్. బెంగళూరులో ఇద్దరు కుమార్తెలను గొంతు నులిమి చంపేశాడు తండ్రి. 5 ఏళ్లు 10 ఏళ్లు వయసున్న ఇద్దరిని పొట్టను పెట్టుకున్నాడు ఇమ్రాన్. భార్యతో ఉన్న మనస్పర్ధల కారణంగా పిల్లల ఉసురు తీసేశాడు ఇమ్రాన్. పిల్లలకి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఒక హోటల్ గదిలో అకామిడేషన్ తీసుకున్నాడు తండ్రి. అక్కడ హత్య తర్వాత ఆత్మహత్యాయత్నం చేశాడు. బతికిపోయి ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్లో ఉన్నాడు ఇమ్రాన్. మహారాష్ట్రలోని చంద్రాపూర్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 7, 11 ఏళ్ల వయసున్న కొడుకులపై తండ్రి మంగేష్ అమానుషం వెలుగులోకి వచ్చింది. బ్లేడ్తో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. ఘటనలో చిన్న కొడుకు మృతి చెందాడు. పెద్ద కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. భార్యతో గొడవ, మానసిక ఒత్తిడితో చంపేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు.